నయనతార ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న హీరోయిన్. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడుకు యూత్ నుంచి మొదలు అంకుల్స్ వరకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. తన అందచందాలతో, చక్కని చీరకట్టుతో అభిమానులను మెస్మరైజ్ చేసే నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచినా దూసుకుపోతూనే ఉంది. అలాంటి నయనతార తెలుగు ఇండస్ట్రీలో నటించినప్పుడు ఎంతో మంది హీరోలతో చేసింది. కానీ ఆ ఒక్క హీరో మాత్రం నయనతారని చూస్తే అస్సలు ఓర్వలేరట. కారణం నయనతారనే అని తెలుస్తోంది. ఆ హీరో ఎవరు, ఆయన ఎందుకలా చేస్తారు, వివరాలు చూద్దాం. హీరో మహేష్ బాబు నయనతారతో సినిమా అంటే 3 సార్లు ఆమెను రిజెక్ట్ చేశారట. ఆమె హీరోయిన్ గా చేస్తే నేను హీరోగా ఉండనంటూ డైరెక్ట్ గా దర్శక నిర్మాతలకు చెప్పేశారట. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా పోకిరి సినిమా చేస్తున్న టైంలో కూడా ఇలియానా ప్లేస్ లో నయనతార ఉండాల్సిందేనట. కానీ మహేష్ బాబు ఈమె సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్స్ కి రాదు, కేవలం షూటింగ్స్ లోనే పాల్గొని వెళ్లిపోతుంది. ఓవర్ బిల్డప్ ఇస్తుందని సినిమాల్లో హీరోయిన్ గా వద్దన్నారట. ఇదే కాదు, సరిలేరు నీకెవరు, ఆగడు చిత్రాల్లో కూడా మహేష్ బాబు నయనతార హీరోయిన్ అంటే ససేమీరా అనటంతో ఆమెను పక్కన పెట్టేశారట. ఈ విధంగా నయనతారపై మహేష్ బాబుకు మొదటి నుంచి నెగటివ్ ఫీలింగ్ ఉండటంతో ఆమెను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవటంతో చాలా మంది నెటిజన్స్ కొట్టిపారేస్తున్నారు. మహేష్ బాబుకి నయనతారపై కోపం ఉంది, పగ ఉంది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. అంత కోపం ఉంటే నయనతార డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ చూసి బాగుందని ఎందుకు కాంప్లిమెంట్ ఇస్తాడు? అవన్నీ పొట్టి రూమర్లే అంటూ కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం నయనతార తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకుని 2 కవల పిల్లలకు తల్లయ్యింది. వాళ్ళిద్దరినీ పెంచుకుంటూ ఓవైపు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ మంచి కెరీర్తో దూసుకుపోతోంది.